హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఊరు విశేషం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకోబోతున్నాం. ఇలా టమాటా పచ్చడితో మామిడికాయ పులిహోర తింటే ఉంటుంది నా సౌమ్యంగా, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మామిడికాయ పులిహోర కోసం సగం పండిన మామిడికాయలు అనేవి 3 కావాలి. ఈ విధంగా మామిడికాయల్ని నీట్గా ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక 1 కప్పు శనగపిక్కలు, వేరుశనగ పిక్కలు కూడా వేసుకోవాలి. వేరుశనగ పిక్కలు కొద్దిగా ఇలా వేగుతున్నప్పుడు 6 పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా నిలువుగా కోసుకొని వేసుకోవాలి. కొద్దిసేపు అయ్యాక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు అలాగే 2 టేబుల్ స్పూన్ల మినపపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ పోపులు కూడా వేసుకోవాలి. ఈ మొత్తాన్ని నీట్గా కలిపేసిన తర్వాత 2 రెవ్వల కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే దీనికి ఒక 4 లేదా 3 లేదా 4 ఎండుమిరపకాయల్ని ఈ విధంగా చీల్చేసి జోడించాలి. ఈ మొత్తాన్ని నీట్గా కలిపేయాలి. అలాగే కలర్ కోసం 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. చిటికెడు ఇంగువ, టేస్ట్ కోసం చిటికెడు ఇంగువ పొడి కూడా వేసుకుందాం. ఈ విధంగా తాలింపు బాగా వేగాక ఇప్పుడు ఇందాక తురుముకున్న మామిడికాయ తురుమును కూడా వేసుకోవాలి. 1 కప్పు మామిడికాయ తురుము. మామిడికాయ తురుము తాలింపులోనికి కలిసిపోయే విధంగా నీట్గా కలుపుకోవాలి. లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి. సో మామిడికాయ పులిహోరకి తాలింపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుకు తగ్గట్టు ఎంత రైస్ తీసుకోవాలో తెలుసుకుందాం. 1 కిలో బియ్యాన్ని ఉడికిస్తే వచ్చిన రైస్ని దీనికి సరిపోతుంది. ఈ విధంగా కొద్దిగా ఆ తాలింపుని ఈ విధంగా ఈ రైస్లో వేసుకొని వైట్ రైస్ అనేది ఎల్లో కలర్లోకి, తెల్లగా ఉండే రైస్ పసుపు కలర్లోకి మారిపోయేంత వరకు ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. 1 కిలో రైస్కి 1 కప్పు మామిడికాయ తురుము సరిపోతుంది. ముఖ్య గమనిక ఏంటంటే మనం సగం పండిన మామిడికాయలనే తీసుకున్నాం. అంటే పలకబారిన మామిడికాయలు, లోపల ఎల్లో కలర్లా ఉండాలి. పలకబారిన మామిడికాయలని తీసుకున్నాం. మీరు బంగినపల్లి మామిడికాయలు తీసుకున్నా చాలా బాగుంటుంది. ఈ విధంగా రైస్ మొత్తం పసుపు కలర్లోకి వచ్చేంత వరకు నీట్గా ఈ విధంగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన, బాగా కలిపేసాం, ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.